వెల్కమ్ బ్యాక్. దానం అండ్ కడియంలకు క్లీన్ చిట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసిందో ఓవరాల్గా 10 మంది పైన కంప్లైంట్ ఉండే, పార్టీ మారారు, పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి సో స్పీకర్ వీళ్ళందరినీ విచారించింది. గతంలో 8 మందికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులు అని చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు దానం అండ్ కడియంలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో దీన్ని ఒకవైపు ఎవరైతే క్లీన్ చిట్ పొందారో వాళ్ళు స్వాగతిస్తున్నారు, మరోవైపు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇవి రెండు కూడా స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాము అని చెప్పేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దిలీప్ రెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. అండ్ డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. లింగం యాదవ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. ఓకే, నమస్తే అండి. దిలీప్ రెడ్డి గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడతా. వాళ్ళు మీ వాళ్ళే, సో పార్టీ మారారు లేదా పార్టీ ఫిరాయించారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు అక్కడ కనిపించట్లేదు, కాబట్టే బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి స్పీకర్ ఆ పిటిషన్ను డిస్మిస్ చేశారు. అయితే జనరల్గా న్యాయదేవత కళ్ళకు గంతలున్నా కానీ అక్కడ న్యాయం అనేది దొరుకుతుంది. కానీ ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి కళ్ళకు ఎటువంటి గంతలు లేకున్నా కానీ తనకిక్కడ న్యాయం ఎట్లా వేయాలో అర్థం కాదు. సాక్షాత్తు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిరా కానీ వారు పార్టీ మారలేదంటే దీనికన్నా సిగ్గుచేటు చర్య ఇంకొకటి ఉండదని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు స్పీకర్ గారు ఏమనుకుంటారంటే ప్రజలు దీన్ని ఏం చూస్తలేరు, ప్రజల కల్లా గంతలు ఉన్నాయేమో అనుకుంటుండ్రు. కానీ ఈరోజు స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేసిరు అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు చాలా స్వయంగా తన కూతుర్ని ఎంపీగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున తను అక్కడే ప్రచారం చేసిండు. ఇది అంత పబ్లిక్ డొమైన్లో ప్రతి ప్రజలను ఎవరిని అడిగినా తెలుస్తుంది. కానీ మన స్పీకర్ గారికి తెలియకపోవడం అనేది చాలా సిగ్గుచేటు చర్య అని అంటా ఉన్నాం. ఒకవైపు ఏమో నిన్న పార్లమెంట్లో మొన్న 2 రోజులు ఓం బిర్లా గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యం కారు మాట్లాడే టైం ఇస్తలేరని చెప్పేసి ఇక ఎప్స్ట్రీమ్ ఫైల్స్ అని చెప్పేసి ఏదేదో మాట్లాడే రాహుల్ గాంధీ తెల్లారు లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఇగో రాజ్యాంగాన్ని కూని చేస్తుంది ఈ బీజేపీ, మేము వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీకి మరి ఈ చర్య కనిపిస్తలేదా? మొన్న డీసీసీలో మీటింగ్ అని చెప్పేసి మన తెలంగాణకు వచ్చిపోయింది కదా, ఆ రోజు ఇటువంటి అంశాలు ఏం చర్చకు రావా మీకు? మరి ఇంకొకటి చూస్తూ ఉంటే అసలు ఈ కల్చర్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఫస్ట్ ఒకే రోజు గతంలో హర్యానాలో 1967లో గయాలాల్ అనే ఒక వ్యక్తి కాంగ్రెస్లో 3 times పార్టీ మారిండు. అంటే గయారాం అనే ఒక కల్చర్ని తీసుకొచ్చిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఇటువంటి ఫిరాయింపులు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి చూస్తూ ఉంటే ఈ 10 మందిలో 5గురికి మాత్రమే ఆర్డర్ కాపీ ఇచ్చారు పార్టీ మారినట్టు స్పీకర్ గారు. ఇంకొక 5గురి విషయంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆర్డర్ కాపీ ఇస్తలేదు. ఆర్డర్ కాపీ ఇస్తే ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, హైకోర్టుకు వెళ్తున్నాం నెక్స్ట్. ఈ హైకోర్టులో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 మంది డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం ఈ న్యాయ వ్యవస్థపై మాకున్నది. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే ఈరోజు తెల్లారు లేస్తే రాజ్యాంగం అని ఉదరగొట్టుంటే రాహుల్ గాంధీ, మరి ఇది రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఈ పీసీసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు కానీ పనిచేస్తూ ఈ రాహుల్ గాంధీకి తెలియకుండా మాత్రం ఇది జరగడం లేదని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పనిచేస్తూ ఇటువంటి తీర్పులను ఇస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నదని చెప్పేసి ఒక పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఓకే, వెంకటరెడ్డి గారు స్పీకర్ గారి అంటే తీర్పు పైన మీ ఒపీనియన్ ఏంటి, అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఒకటి జ్యోత్స్న గారు, బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ తెలంగాణ ఏర్పడ్డ 12 సంవత్సరాల్లో కానీ ఇటువంటి చర్చ వస్తుందని చెప్పి నేను ఊహించలేదు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా రాజీవ్ గాంధీ గారు ఆయన యొక్క ఆసక్తితో ఆయన ఇంట్రెస్ట్తో రాజ్యాంగంలో 52వ సవరణ చేసినటువంటి గొప్ప క్రెడిట్ రాజీవ్ గాంధీకి వెళ్తుంది. ఆ రాజీవ్ గాంధీ గారి పార్టీ వారసులు అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి వారసుడు కాదో నాకు అనుమానం. కానీ ఈరోజు స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దారుణము.
ఒక చీకటి రోజు. వాస్తవానికి ఏం మాట్లాడాలని అర్థం కావడం లేదు. ఎందుకంటే 10 మంది పార్టీ ఫిరాయించినారు అనేటువంటి దాని మీద గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కేసును అటు ఇటు తిప్పి 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 ఒక్కొక్కటి సెటిల్ చేసుకుంటూ వచ్చి చివరికి ఇద్దరు స్పష్టంగా మిగతా 8 మంది ఎమ్మెల్యేల కేసు కొంతసేపు పక్కకు పెడతాం మేడం. కానీ దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 2024లో మా కిషన్ రెడ్డి గారికి ఎగెనిస్ట్ గా పోటీ చేసి కొన్ని కన్సిడరబుల్ బాగా గుర్తింపు పొందిన ఓట్లనే తీసుకున్నటువంటి సందర్భం. శ్రీహరి గారు తన కూతురు నిలబడ్డప్పుడు, కావ్య నిలబడ్డప్పుడు పార్టీ జెండా వేసుకొని ప్రచారం చేసినటువంటి ఈ రెండు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. స్పీకర్ గారికి కనపడ్డదా లేదా, స్పీకర్ గారికి అర్థం ఇప్పటికి కూడా అడ్డగోలుగా స్పీకర్ గారు చేసినటువంటి నిర్ణయం అనేటువంటిది శాసన సభలను, చట్ట సభలను పార్టీ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ నుంచి ఇప్పటిదాకా అదే కొనసాగింపు, అదే వారసత్వంగా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. చెప్పండి. అంటే ముఖ్యంగా ఇక్కడ ఆధారాలు లేకపోవడం వల్లనే టెక్నికల్గా ఇప్పుడు ఏదైనా కూడా ఆధారాలతోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, ఏ విచారణ అయినా కూడా. ఇక్కడ కూడా ఆధారాలు లేవు, టెక్నికల్ ఎవిడెన్స్ ఏవి లేవన్న దాంతోనే ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ సభ్యులని చెబుతున్నాము, సో అటువంటి తీర్పు వస్తోంది, సో పిటిషన్ డిస్మిస్ చేశాము అంటున్నారు. ఇప్పుడు ఒకటి జ్యోత్స్న గారు, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మందికి సంబంధించినటువంటి నిర్ణయం ఒకటి ఇప్పటికే జరిగిపోయింది. చివరికి నిన్న 2 పెండింగ్, అంటే స్పష్టమైన ఆధారాలు. నేను 8 గురించి మాట్లాడతాను. కాండవల్ గప్పిరా లేదా, వాళ్ళ మీటింగ్లకు వెళ్ళినా లేదా, వాళ్ళ గురించి ప్రచారం చేస్తారా లేదా, ఇది ఆ నైతికంగా ఎమ్మెల్యేలకు వదిలేయాల్సినటువంటి అంశము. నైతికంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు పార్టీ ఫిరాయించినారా లేదా. ఒకటి గుర్తుపెట్టుకొని జ్యోత్స్న గారు, మనం ఎన్ని చట్టపరంగా మాట్లాడినా, సాంకేతిక పరంగా మాట్లాడినా ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాన్ని మాత్రం ఎవరు తుడిచివేయలేరు. పార్టీ ఫిరాయించిన వాళ్ళు అనేటువంటి ప్రజల్లో ఉండేటువంటి నమ్మకం, అవకాశం వచ్చినప్పుడు ప్రజలు తీర్పు ఏ రకంగా ఇస్తారు అనేటువంటిది మనం వేచి చూడాలి. కానీ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం స్పీకర్ గారు ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టది. ఇద్దరు, దానం నాగేందర్ గారు పార్టీలో ఉన్నాడా లేడా అనే దానికి ఆ పార్టీ సభ్యుడు అయితేనే కదా బీఫామ్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ కి బీఫామ్ ఎవరికి ఇస్తారు మేడం? పార్టీ సభ్యులు కానీ వాళ్ళకి ఇస్తారా? మా పార్టీ తరఫున బలానా దానం నాగేందర్ గారు పోటీ చేస్తారు అనే సంక్షిప్తంగా ఉండేటువంటి ఫార్మాట్ లో అది ఇచ్చిన తర్వాత అతను సభ్యుడా అవునా కాదా అనేటువంటి దాని గురించి ఎట్లా మాట్లాడతారండి స్పీకర్ గారు? అదేవిధంగా శ్రీహరి గారు ప్రచారం చేసింది కదా. కాబట్టి స్పీకర్ ఈ స్థాయిలో నిర్ణయం చేస్తారని ఊహించలేదండి. ఎందుకంటే తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా విలువలు, ప్రజాస్వామ్యము, త్యాగాలు, పునాదులు, ఉద్యమాలు వీటి మీద నిర్మించబడ్డది. ఇది 4 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. వాళ్ళ ప్రభుత్వం ఏం పడిపోదు, వీళ్ళ ప్రభుత్వం ఏం పోదు. కాకపోతే ఏంటంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పద్ధతినే వీళ్ళు పాటించినారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు మరి విప్పు జారీ చేయలేదు అనేటువంటిది కూడా ఇప్పటికీ అనుమానం వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ లో గెలిచిన బీఆర్ఎస్ లో ఉంటారు, బీఆర్ఎస్ లో గెలిచిన కాంగ్రెస్ లో ఉంటారు. గత 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 60-70 మంది శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, 2 రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి మాజీ ప్రెసిడెంట్లు, ఇప్పుడున్న కేశవరావు గారు, అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, దాంట్లో ఆ పార్టీలకు ఫిరాయించినారు తప్ప మా దృష్టిలో 2 పార్టీల మధ్యన అవగాహన ఉంది, ఒప్పందం ఉంది. కాబట్టి ఈ కోణంలో ఆలోచించినప్పుడు 2 పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినవి. ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు లింగం యాదవ్ గారి సమాధానం తీసుకుందాం. లింగం యాదవ్ గారు, అండ్ మీరు చూస్తూ ఉన్నారు, ముందు 8 మందికి సంబంధించిన తీర్పు వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఈవెన్ గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు అది జరిగింది, మీరెందుకు ఇంతలా అన్నటువంటిది చూద్దాం. దానం అండ్ కడియంకు సంబంధించినటువంటి తీర్పు ఎలా వస్తుంది ఏంటి అన్నదానిపైన మాత్రం అందరూ చూశారు. అండ్ ఇక్కడ ఈ తీర్పుకు సంబంధించి ముఖ్యంగా మీ పార్టీ బీఫామ్తోని మళ్ళీ కంటెస్ట్ చేసినటువంటి వాళ్లకు లేదు లేదు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పడం, వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వడం, దీనికి సంబంధించి వచ్చే విమర్శలకు ఏంటి సమాధానం? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు ఇచ్చిన ప్రేక్షకులకు, పెద్దలు వెంకటరెడ్డి అన్నకు, అదేవిధంగా బీఆర్ఎస్ మిత్రుడికి, డెఫినెట్ గా ఏదైతే నిన్న తెలంగాణ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు తీసుకున్నారో, ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు డిఫెక్ట్ అయ్యారని దానం మీద కానీ, అదే విధంగా ఇతర కడియం మీద, ఇతర ఎమ్మెల్యే మీద చేసినటువంటి ఆరోపణలకు నిన్న స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకురండి? ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం, ఇవాళ తెలంగాణ లెజిస్లేటివ్ రూల్స్ బుక్ ప్రకారం ఎక్కడ కూడా ఏదైతే వీళ్ళు అంటున్నటువంటి ఎమ్మెల్యేలు అసలు, ఎందుకంటే స్పీకర్ నిర్ణయం అనేది విత్ ఇన్ ద హౌస్ లో దాన్ని బట్టే నిర్ణయం ఉంటదని స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడా హౌస్ లో ఈ దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని ఎక్కడ కూడా డిఫెక్ట్ అయినట్టు
ఆధారాలు లేవు అని స్పీకర్ గారు చెప్పడం జరిగింది. అంటే బయట ఏం జరిగింది, బయట ఎవరేం మాట్లాడుకున్నారు, స్పీకర్ విత్ ఇన్ ద హౌస్ లో చూస్తారండి. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని జడ్జ్మెంట్లు ఉన్నాయి. ఏదైనా టెస్ట్, ఏదైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ జరిగినప్పుడు కానీ ఏదైనా కూడా విత్ ఇన్ ద హౌస్ ఈజ్ ద ప్రామాణికంగా తీసుకుంటారు. హౌస్ లో ఎక్కడ కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఏదైనా విప్పుని ధిక్కరించినట్టు ఆధారాలు ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్? ఎప్పుడైనా బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పటికి కూడా ఎవ్రీ మంత్ 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ నుంచి టిఆర్ఎస్ పిఎల్పికి ఇప్పటికి కూడా అమౌంట్ కట్ అవుతుంది. అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్ ఏమడిగిరు, మాకు 38 ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు దానికి అనుగుణంగానే మాకు సమయం ఇవ్వండి మాట్లాడడానికి హౌజులు అని అడిగిరు. అంటే ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టికే ఇవాళ స్పీకర్ గారు ఆ నిర్ణయం తీసుకుర్రు. ఇవాళ నిన్న ఒకటి మనం గుర్తించుకోవాలండి. ఇదే నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏమన్నారండి లోక్సభలో, స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అన్నారు. మరి అక్కడ లోక్సభ స్పీకరు, ఇక్కడ స్పీకరే. అంటే స్పీకర్ అంటే పదవి మారంగానే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇన్ని మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. మాట్లాడదాం, లోక్సభకు సంబంధించి కూడా మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా పర్టికులర్ గా ఇక్కడ దానం అసలు సభ్యత్వమే లేదు కాంగ్రెస్ అంటే, నేను ఆ పార్టీ నుంచి పోటీ చేసినా నాకు సభ్యత్వం లేదు కాబట్టి నేను బీఆర్ఎస్ సభ్యుని అన్నప్పుడు అసలు మీ సభ్యుని వాళ్ళతోని కంటెస్ట్ చేయించేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? అండి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకు స్పీకర్ నిర్ణయం, మీరు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఎస్ బయట ఏం జరిగిందనేది తెలుసు. ఇవాళ ఇక్కడ నేను ఏమన్నా స్పీకర్ నిర్ణయం, మరి వీళ్ళు ఎందుకు నిజంగా బీఆర్ఎస్ నాయకులు ఇన్ని మాట్లాడితే మొన్న రాజ్యసభ ఎలక్షన్ లో క్యాండిడేట్ పెట్టి విప్ ఇష్యూ చేయొచ్చు కదా, అప్పుడు తెలిసేది కదా. అంటే వీళ్ళు కావలసుకొని వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత రూల్స్ ఏదో సడన్ గా చేంజ్ అయినట్టు, అధికారంలో ఉంటే రూల్స్ ఏమో ఒకరిక్క ఉన్నట్టు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే కదా అప్పుడు అమల్లో ఉంది, ఇప్పుడు అమల్లో ఉంది. దాని ప్రకారం స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు సబబే, టెక్నికల్ గా ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి డెఫినెట్ గా తీర్పును స్వాగతిద్దాం. అయితే మీరేమన్నారు, హౌస్కు సంబంధించి లోపల ఏం జరుగుతుంది ఏంటి, అక్కడ ఎటువంటి వాళ్ళ వ్యవహార శైలి ఉంది, దీనికి సంబంధించి అభ్యంతరాలు, వీళ్ళపైన వచ్చినటువంటి ఫిర్యాదులు. సో ఇక బయట గురించి మాట్లాడుకుందాం. బయట హౌస్ బయట మీరు వాళ్ళతో పోటీ చేయిస్తారు అంటే, మీకు అసలు ఇంతమంది కాంగ్రెస్ సభ్యులు ఉంటారు, ఇంతమంది అంటే ఎంతమంది కాంగ్రెస్కు సంబంధించి పోటీ చేయడానికి జనాలే లేరా? వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మీరు బీఫామ్ ఇచ్చి పోటీ చేయించాలనా? జోష్న గారు, ఎవరు ఎప్పుడు పోటీ చేయాలి, ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయాలని అది పార్టీ అంతర్గత నిర్ణయం, లేదా మా పార్టీకి ఉన్నటువంటి అది వ్యూహం, ఎత్తుగడ. ఇవాళ నేను ఏమంటున్నంటే, బీఆర్ఎస్ నాయకులు ఇంత మాట్లాడే రాజ్యాంగం ఇప్పుడు కేటీఆర్ గుర్తొచ్చింది. మరి 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటండి? ఇవాళ టీడీపీ, కాంగ్రెస్, చివరకు సిపిఐ నుంచి ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకొని సబితా ఇంద్రారెడ్డిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మంత్రిని ఎమ్మెల్యే జాయిన్ చేసుకొని రిజైన్ చేయకుండా లింగం యాదవ్ గారు వాళ్లకు ఇప్పుడు గుర్తొచ్చింది, మీరు ఇన్ని రోజులు మాట్లాడి మీరు ఇప్పుడు మర్చిపోయారు. రెండు ఒకే లైన్ గా మేము చూస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది, మీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళకి గుర్తు రాలే. మీరు అన్ని రోజులు మాట్లాడారు, మీరు ఇప్పుడు మర్చిపోయారు. వాళ్ళకి గుర్తొచ్చింది, మీరు మర్చిపోయారు. నేను అదే చెప్తున్నా జోష్న గారు, ఇవాళ కేటీఆర్ కి ఇవాళ రాజ్యాంగం గుర్తొచ్చింది. మరి 10 ఏళ్లలో మేము అదే చెప్పినాం కదా, ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ లీడర్ ఉంటే తట్టుకోలేక, ఓర్వలేక దళిత నాయకుడు ఉండొద్దనే కుట్రతోటి ఆనాడు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకున్నప్పుడు ఆనాడు గుర్తుకు రాలేదా? ఇది ఇట్లా జరుగుతుందని, ఇది అనైతికమని ఇవాళ మాట్లాడుతున్నారు కదా. మరి ఆనాడు ఎక్కడ పోయింది ఈ బుద్ధి? ఆనాడు ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆనాడు ఎక్కడ పోయింది కేటీఆర్? ఎందుకు మాట్లాడలేదు? దమ్ముంటే కేసీఆర్ నుంచి మాట్లాడారు. దిలీప్ రెడ్డి గారు, బీఆర్ఎస్ కి ఇప్పుడు గుర్తొచ్చిందా? క్షమాపణ చెప్పాను. ఇంకొకటి లింగం యాదవ్ గారు మళ్ళీ తీసుకుంటాను, స్ట్రైట్ ఆన్సర్స్ తీసుకోండి. దిలీప్ రెడ్డి గారు, మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఒక్క నిమిషం దిలీప్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. దిలీప్ రెడ్డి గారు మీరే ఒక నిమిషం ఆగండి. దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను మీ వాయిస్ మళ్ళీ తీసుకుంటాను. కల్చర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ హర్యానాలో. దిలీప్ రెడ్డి గారు నాకు వాయిస్
దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీ వాయిస్ తీసుకుంటాను, మీ వాయిస్ 1 minute లో తీసుకుంటాను. లింగం యాదవ్ గారు మీరు కన్క్లూడింగ్ పాయింట్ కి రండి, మీరు చెప్పాలనుకున్న విషయాన్ని. మిత్రుడు బహుశా తెలియదేమో చరిత్ర యాంటీ డిఫెక్షన్ లాగా తీసుకొచ్చింది దిలీప్ రెడ్డి గారు ప్రజలు కూడా చూస్తున్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు మాట్లాడేటప్పుడు దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీ వాయిస్ తీసుకుంటాను ప్లీజ్. నీకు అంత ఆవేశం ఎందుకు, అంత ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? లింగం యాదవ్ గారు టాపిక్ లో మాట్లాడండి, మీరు ఒకరినొకరు అనుకోకండి ప్లీజ్. లింగం యాదవ్ గారు మీరు అనుకోకండి, నాతో మాట్లాడండి. ఎవరు డిస్టర్బ్ చేశారండి జోష్నా గారు? దిస్ ఇస్ నాట్ మీరే కన్క్లూడింగ్ రండి, డిస్టర్బ్ ఎవరు చేసుకోలేదు ప్లీజ్. అంటే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిందే, ఈ దేశంలో ఈ డిఫెక్షన్ ఉండొద్దని చేసిందే కాంగ్రెస్ పార్టీ, ఆనాడు ప్రధానికి ఉన్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఇవాళ నేను ఏమంటున్నంటే, ఇవాళ బీజేపీ 12 ఏళ్ళు ఏం చేసిందో మనకు తెలుసు. కర్ణాటక, మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సిండేలు ఎగదోసి డేలైట్ లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసింది. ఇవాళ మర్చిపోయిన దేశ ప్రజలు. అందుకే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ డిఫెక్షన్ గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేదండి వీళ్ళకు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ఏం చేసి సిండేలు ఎగదోసిరు, ప్రభుత్వాలు ఎలక్టర్ ప్రభుత్వం కూలదోసిన వాళ్ళు మాట్లాడతారా? ఏం మాట్లాడతారండి? దమ్ముంటే కేసీఆర్ నుంచి చెప్పాలండి, నేను 10 ఏళ్లలో డిఫెక్షన్ చేసినా, నేను చేర్చుకొని మంత్రులను చేసినా, తప్పు చేసినా కేసీఆర్ చెప్పవాలండి, బయటకు వచ్చి మాట్లాడమండి. ఓకే దిలీప్ రెడ్డి గారు మాట్లాడండి. దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు మళ్ళీ వాయిస్. దిలీప్ రెడ్డి గారు మాట్లాడండి. లింగం యాదవ్ గారు ప్లీజ్ లింగం యాదవ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాం. ఇప్పుడు నేను కూడా డిస్టర్బ్ చేస్తాను. దిలీప్ రెడ్డి గారు మాట్లాడండి. నేను ఇప్పుడు ఐ కెన్ ఆల్సో డిస్టర్బ్. ఏం లేదండి, మీరు మాట్లాడుతుంటే అందరు నాపినా. జ్యోత్స్న గారు చాలా నిస్సిగ్గుగా స్పీకర్ గారు చేసినటువంటి నిర్ణయమే చాలా ప్రజాస్వామ్యానికి కలంకంగా ఉంటే దాని వల్ల ప్రతినిధి కూడా సమర్థించడం ఇంకా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ రోజు అసలు 1985లో తీసుకొచ్చింది మేము, మా రాజీవ్ గాంధీ ఈ యాంటీ డిఫెక్షన్ తీసుకొచ్చిరంటే మీ పార్టీ నాయకుడు ఈ రాజీవ్ గాంధీ గారి తీసుకొచ్చినటువంటి ఈ రాహుల్ గాంధీ గారి తండ్రి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు తుంగలో దొక్కుతున్నారు కదా. అంటే దీనికి ఒక సిస్టమ్ లేదు, పాడు లేదు. అంటే నిజంగా రాజీవ్ గాంధీ గారి ఆత్మ కూడా ఈరోజు శోభించేలాగా ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తా ఉన్నదని చెప్పేసి లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. దద్దమ్మగా కళ్ళుండి కూడా చూడలేనటువంటి స్పీకర్ ఉన్నారు ఈరోజు స్పీకర్ గారికి కంటి పరీక్షలు చేయిస్తే మీతకంటే మెరుగైన ఫలితాలు ఏమైనా వచ్చేటి ఏమో అని చెప్పేసి మేము అభిప్రాయపడతాం. ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు మీరు విప్ జారీ చేశారా? సభలో వ్యవహారం ఏంటి? సభ బయటకు స్పీకర్ కు సంబంధం లేదు అని అంటున్నారు లింగం యాదవ్ గారు. విప్ జారీ పైన ఏంటి ఈరోజు సభ బయట మీరే ఆధారం సభ బయట ఓట్లేస్తేనే పోయి సభలో కూర్చున్నారు. ఈ రోజు మీరు సభ లోపల ఎన్ని డ్రామాలు వేసినా, సభ లోపల ఎన్ని కళ్ళకు గంతలు కట్టి ఈరోజు తీర్పులు ఇచ్చినా గానీ అంతిమంగా మీరు ప్రజల్లోకి వచ్చే ఓటు అడగాలి కదండి. మళ్ళా ఎప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చినా ప్రజలు మీకు కర్రు కాల్చి వాత ఖచ్చితంగా పెడతారు. ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు పోయి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉంటే ఈరోజు ఎవరు కనిపిస్తలేదా అండి? వెంకటరెడ్డి గారు ఏం కావాలి? అంతకన్నా పెద్ద ఆధారం ఇంకేమన్నా ఉంటుందా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఈ రోజు తీసుకుంటా ఒక్క నిమిషం. ఒక లింగం యాదవ్ గారు మేము మాట్లాడటప్పుడు డిస్టర్బ్ చేయలే కదా. ఒకటి ఎవరి టైంలో ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు దిలీప్ రెడ్డి గారు మీరు కన్క్లూడింగ్ పాయింట్ కి రండి. మీరు చెప్పిన దానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఏం చెప్తా ఉన్నామంటే నాడు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది, చట్టం తీసుకొచ్చింది మేము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా ఆ చట్టానికే తూట్లు పొడుస్తూ రాజీవ్ గాంధీ గారి ఆత్మ కూడా క్షోభించే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు అండ్ టీం. ఎందుకంటే ఈరోజు చాలా స్పష్టంగా పబ్లిక్ డొమైన్లో ఆ ప్రజలందరికీ తెలుసు. అది కాకుండా వాళ్ళ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచోటు ఏముండదు. మాకు చాలా స్పష్టంగా వాళ్ళు ఆర్డర్ కాపీలు, దీనికి తీర్పుకు సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలకు మాత్రమే ఆర్డర్ కాపీలు ఇచ్చారు. మిగతా 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ కూడా మాకు స్పీకర్ గారు అందజేస్తే
మేము దిలీప్ రెడ్డి గారు హైకోర్టుకు ఒకటి పోయి, చెప్పండి, ఒక హైకోర్టులో- పార్టీలో గెలిచి హైకోర్టులో ఇప్పుడు మేము బీఆర్ఎస్ వాళ్ళని కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు పోరాడతాం. కాంగ్రెస్ కి వెళ్ళారని కాదు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అంటే ఈ సపోర్ట్ తో ఉండి మళ్ళీ ఇంకో అధికారం వేరే వాళ్ళకి రాగానే అక్కడికి వెళ్ళిపోవడం అనేది అసలు సబబేనా? గతంలో మీరు చేసినటువంటి ప్రాక్టీస్ కరెక్టేనా? ఇప్పుడు అంటే కొంచెం తీవ్రత ఎక్కువ తీవ్రత తక్కువ ఈ లెక్కలోనే ఉంది కానీ అసలు ఇది కరెక్టా? మేము ఒకటి కాస్త చెప్తా ఎక్కువ కాస్త తక్కువ మేము ఇవే లెక్కలు. గతంలో జ్యోత్స్న గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. గతంలో మేము చేసింది ఏంటిది, రాజ్యాంగ బద్ధంగా చేసింది 2/3 మెజార్టీతో మెర్జరు. ఇది కూడా ఆధారాలు చూపిస్తేనే కదా. దాని తర్వాత ఏం జరిగింది చూసిర్రు, ప్రజలకు తీర్పిచ్చిర్రు. అంటే ఈ రోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రోజు యాంటీ డిఫెక్షన్ లకు వ్యతిరేకంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది అంటున్నాం. 2/3 ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు ఒకటి నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. ఆ రోజు గంపగుత్తగా అందరూ ఒకేసారి వచ్చి మీ దగ్గర చేరి ఆ మెజారిటీ చూపించుకొని మీ దాంట్లో ఉండలేదు. అప్పుడొకరు వచ్చి ఆ నెంబర్ను రీచ్ అయ్యారు. కాకపోతే ఆ నెంబర్ను మీరు రీచ్ అయ్యారు. సో ఇది మేము అట్లయింది, మేము మంచి వాళ్ళము, లేదంటే మేము అంత ఫాలో అయ్యాం అంటే చెల్లినంత వరకు అందరిది చెల్లుతుంది. చెల్లలేదు అంటే అప్పుడు దోషులుగా మారుతారు. ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు చెప్పినటువంటి మాటలు ఈ వీటితో చాలా ఇబ్బంది పడి ఇటువంటి అటెంప్ట్స్ చెయ్యదు అని అనుకున్నాం. బట్ కాంగ్రెస్ చేసింది. ఇక్కడ వాళ్ళేం తక్కువ కాదు, గతంలో మీరేం ఎక్కువ చేయలేదు, మీరేం తక్కువ కాదు, వాళ్ళే అనొచ్చు అనొద్దు, మరి దొందులానే అనిపిస్తోంది. అంతే. ఇప్పుడు ఒకటి రేవంత్ గారు ఎన్నికల ముందు ఒక మాట అన్నారు, ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఈ ఇంటి మీద వాళ్ళతో కాల్చి పడేస్తా అన్నాడు. మరి ఏడికి పోయిండు, ఎవరిని కాలుస్తుండే, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరిని కాల్స్తుండో చెప్పాలి కదా. ఈరోజు అంత ఆవేశంగా ఊగిపోయి మేము అధికారంలోకి వస్తే 10th షెడ్యూల్ అమెండ్మెంట్ చేస్తాము, యాంటీ డిఫెక్షన్ లాంటి చాలా పకడ్బందీగా అమలు చేస్తాము, ఈరోజు ఎవరైనా పార్టీ మారంగా ఆటోమేటిక్ గా సభ్యత్వము క్యాన్సల్ అయ్యేలాగా చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరిగి చెప్పిర్రు. అంటే ఈరోజు చెప్పిన వాళ్ళే దిలీప్ గారు